హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గురు పౌర్ణిమ రోజు వీడియో అండి. నేను టీవీ ఆన్ చేసి సాయిబాబా భక్తి గీతాలు పెట్టుకొని బాబాదంతా పూజ నడిచేది చూపిస్తూ ఉంటే నేను అలాగే పని చేసేసుకుంటున్నాను. అంతా హౌస్ క్లీనింగ్ అయిపోయింది. నాకు ఇల్లు కడుక్కోవడము, తుడుచుకోవడము, వాష్రూమ్స్ కడుక్కోవడం అంతా అయింది. నా స్నానం కూడా అయిపోయింది. స్నానం అయిన తర్వాత నేను దేవుని సామాన్లు, పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటాను. నేను త్వరగా లేచి 10 గంటలకంతా అంతా చేసుకొని గుడికి పోదామని అర్లీగా అన్నీ చేసేసుకుంటున్నాను. బయట అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా అవన్నీ మీకు వీడియో పెట్టలేదు, రోజు చూపించినాను కదా ముందు అప్పుడంతా. అందుకని ఇప్పుడు ఈ వీడియోలో పెట్టుకోకుండా టీవీలో బాబా వస్తుంటే ఒకసారి మీరు కూడా చూసుకొని బాబాని దర్శించుకుంటారని చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనము పూజా సామాన్లు ఎట్లా క్లీన్ చేసుకుంటానో అది పెట్టినాను వీడియో, అది చూసేసుకోండి. టెంపుల్కి పోతాను నేను, గుడికి పోయినప్పుడు అక్కడ గుడి దగ్గర కూడా ఎలా పూజ జరిగింది అన్నీ చూపిస్తాను. ఇది టీవీలో వస్తుంటే టీవీ ఆన్ చేసి వీడియో తీసుకోండి కొంచెము. మీరు కూడా గురు పౌర్ణిమ రోజు పూజలు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ బాగా జరుగుతుంది గుళ్ళో అంతా, బాబా గుడిలో పూజలు బాగా జరిగి భోజనాలు అన్నీ పెడతారు. మార్నింగే దేవునికి రష్ ఉంటుంది. మేము అర్లీగా పోయినాము, అర్లీగా పోదాం అనుకుంటే ఇంట్లో పూజ అంతా అయ్యి లోపల నాకు 12 గంటలు అయిపోయింది. చూడండి పూజా సామాన్లు ఎలా క్లీన్ చేసుకుంటానంటే, ముందుగా ఒక పెద్ద స్టీల్ గిన్నెలో నేను హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. కొంచెం వేడెక్కినిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అందులోకి ఒక స్పూన్ అంతా నిమ్ముప్పు వేసుకుంటున్నాను. నిమ్ముప్పు మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో, డీమార్ట్లో కూడా దొరుకుతుంది. అలాగే లిక్విడ్ సోపు, మనం ఏది సామాన్లు కడిగేకి వాడతాం కదా, విమ్ కానీ ఏదన్నా మీ ఇంట్లో ఏది ఉంటుంది, ఒక అర స్పూన్ అంతా లిక్విడ్ సోప్ వేసుకోండి చాలు. మీరు ఎన్ని సామాన్లు దేవుని ఉన్నాయో పూజా సామాన్లు చూసుకొని వేసి ఒకసారి ఇలా అంతా కలిపేసి, చూడండి రాగి చెంబు ఎంత నల్లగా ఉన్ని, బాగా మనం ఏం కష్టపడే అవసరమే లేదు. మనము అన్ని ఇలా వేడి నీళ్ళలో వేసేయండి. మరీ నీళ్ళు వేడి ఎక్కనేద్దండి, గోరువెచ్చగా కొంచెం అయితే కూడా చాలు. అన్ని జిడ్డున్నా కూడా లిక్విడ్ సోప్ వేసినాం కదా, జిడ్డువి, రాగివి, ఇది అన్ని ఇత్తడివి, వెండివి అన్నీ వేయచ్చు, ఏమీ కాదు, నీట్గా అయిపోతాయి. అన్నీ నీళ్ళలో ముంచేసేయండి. నిమ్మప్పు కూడా వేడికి కరిగి ఉంటుంది. లిక్విడ్ సోప్ కూడా వేసి పెట్టినాం కదా, అన్ని ఈజీ మెథడ్ ఇది. మనం ఎక్కువ పీతాంబరితో అన్నీ తిక్కి చేతులంతా ఇది అయ్యే పని కూడా ఉండదు. అన్ని హాట్ వాటర్ వేసి ఇట్లా అంతా కలిపేసి పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాలు పెడితే కూడా చాలు, ఒక 5 నిమిషాలైనా కూడా చాలు. అంత జిడ్డు అంతా వదిలి, రాగి చెంపు చూడండి ఇంకా మనం కడగకనే బాగా తెల్లగా అయిపోయింది. ఎంత బాగా అవుతుందో, మనం అసలు కష్టపడే పనే ఉండదు, త్వరగా అయిపోతుంది పని. ముందు నాకు తోమాలంటే దేవుళ్ళది అదొక పెద్ద పనిలాగా భావిస్తుంటే ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇలా హాట్ వాటర్ వేసి కొంచెంసేపు పెట్టేస్తే అంతసేపుకి నీళ్లు కూడా ఎచ్చగా అవుతాయి. పెట్టి పక్కన పెట్టేస్తాను. అంత లోపల దేవుని పటాలు ఉంటాయి కదా, ఫొటోస్ కూడా అన్నీ నేను మంచి నీట్గా ఒక బట్ట పెట్టుకోండి దేవునికి సపరేట్గా. ఆ బట్టతో అంతా తుడిచేసుకుంటాను. ఫస్ట్ కుంకుమ అంతా తీసేసుకొని తర్వాత మళ్ళీ ఫోటోలన్నీ ఈ బట్ట క్లీన్గా కడుక్కొని చేసుకుంటాను. నేను అమావాస్యకి దేవుని అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఈసారి మిస్ అయింది. ఇంకా గురు పౌర్ణిమ ఉంది కదా ఈరోజు అంతా దేవుని గూడు అంతా క్లీన్ చేసుకున్నాను. దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఫోటోలు అన్నీ తుడిసి అంతా చేసేసుకుందామని ఈరోజు చేస్తున్నాను. స్నానం కూడా నాది అయింది కదా, అయిన తర్వాత ఇవి చేసుకుంటాను. చూడండి ఇంత అయింది చెంబు. కొంచెము నేను చూపిస్తున్నాను కదా, అది పౌడరు ఇది వస్తుంది కదా, సబీనా పౌడర్, మామూలుగా పీతాంబరి కాదు, సబీనా పౌడర్ సామాన్లు కడిగే దొరుకుతుంది. ఆ పౌడర్తో ఇలా తిక్కుతున్నాను. మీకు లేదు సబీనా అంటే మామూలు మీరు రోజు పాత్రలు కడిగే ఏదైనా సోప్ వాడుతుంటారు కదా, అది కానీ తీసుకొని ఇలా తిక్కేసుకుంటే పైన చాలు. ఇంకేం మీకు పీతాంబరి అవసరంలే, వెండి సామాన్లు కడిగే లిక్విడ్లు ఏమి అవసరంలే. చీప్ అండ్ బెస్ట్లో ఈజీగా మనకి క్లీన్ అయిపోతాయి. మన చేతులు కూడా ఏమి కష్టపడే అవసరమే ఉండదు. చూడు ఎంత తెల్లగా అయిపోతే. నెక్స్ట్ మీరు మళ్ళీ దేవుని సామాన్లు కడిగేదాకా ఇంతే తెల్లగా ఉంటాయి, నల్లగా కావు. నేను ఫస్ట్లో చూపిస్తాను కదా, అంత నల్లగా ఏం కావు, బాగుంటాయి. ఇలా బాగా అన్నీ కడిగేయండి, లోపల కూడా క్లీన్ అయిపోతుంది. మనం నీళ్లు పెట్టింటాం కదా రాగి చెంబులో, కలర్ అంతే, అది మరి ఎక్కువ ఎర్రగా రాగి చెంబులాగా కాదు. అన్నీ కడుక్కోవచ్చు, వెండివి, ఇత్తడివి, రాగివి. అందుకే మీకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఒకటి రాగిది కడిగినా, నేను ఇత్తడిది చూడండి అంత సోపు దాంట్లో నిమ్మ ఉప్పులో వేసినాం కాబట్టి తెల్లగా అయిపోతాయి ఒకసారి ఇలా అంటేనే. ఎంత ఈజీగా త్వరగా అయిపోతుంది. మెయిన్ అది మనకి త్వరగా అయిపోవాలి, ఎంత ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ ఐడియా తెలియకపోతే. మన ఛానల్ అప్పుడే ఈ వీడియో పెట్టినాను నేను, దేవుని సామాన్లు ఎలా కట్టుకోవాలని. అదొకటి
ఒక్కటే సెపరేట్గా పెట్టినాను. కావాలంటే మీరు సెర్చ్ చేయండి, దొరుకుతుంది, అది కూడా చూడొచ్చు. వెండివి కూడా చూడండి ఎంత తెల్లగా అయితే కొత్త దానిలో మెరిచిపోతాయి. నేను చెప్తున్నాను కదా పదే పదే, మీకు స్ట్రెయినే ఉండదు, త్వరగా అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి, తక్కువ ఖర్చులోనే మనము చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇలా కడిగేసుకొని డ్రై క్లాత్ తీసుకొని మంచి ఒట్టి బట్టతో తుడిచేసుకుంటే చాలు, మరకలు లేకుండా, ఏమి మరకలు కూడా ఉండవు. చూడండి ఎంత బాగా మెరుస్తాయి, కొత్త మెరిసినట్లు మెరుస్తాయి. మీరు ఏదైనా వేసేసుకోవచ్చు, వెండి ఇట్లా అనుకోకుండా హాట్ వాటర్లో వేసేయండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు అన్నీ కడిగేసుకొని ఒక నేను ఏది నాన్ వెజ్కి వాడుకోకుండా ఉండే గిన్నెలే వాడతాను దేవుని చేసేటప్పుడు. అందుకే ఈ చాట్లో కూడా నేను ప్లాస్టిక్ది ఇందులో పెట్టేసుకున్నాను అన్నీ. కింద ఎక్కడ పెట్టను, షింక్లో కూడా వేయరాదు మనము, ఎందుకంటే అన్ని ఎంగిలి తట్లు కడిగింటాం కదా షింక్లో, దేవునివి గిన్నెలోనే కడుక్కుంటాను నేను. చూడండి తుడిచేసుకునేది ఇట్లా డ్రై క్లాత్తో తుడిచి ఆరిపోతాయి కదా. ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకొని దేవునిలో పూజ చేసుకుంటే అయిపోయా. ఏమి కాదండి, చాలా ఈజీగా. ఈ మెథడ్ మీకు తెలియకపోతే ఫాలో కండి, చాలా ఈజీ అయిపోతుంది. గంట అయ్యే పని మనకి 15 నిమిషాల్లో అయిపోతుంది అంతే. ఇంకా అన్నీ ఇలా డ్రై క్లాత్కి తుడుచుకొనేసి ఇంకా దేవుని కూడా చూపిస్తాను మీకు. ఫోటోలు కూడా అంతా క్లీన్ అయిపోయినాయి. దేవుని కూడా చూడండి ఇల్లంతా కడిగేసుకొని నీట్గా దేవుని కూడా తుడిచి, అంత రూమ్ పెద్దగా ఉంది మాది, ఇది ఇంత దేవుని రూమ్ కూడా తుడిచేసి అన్నీ పెట్టేసాను బొట్లని. ఇంకా పూజ చేయలేదు, పెట్టి వీడియో తీస్తున్నాను. తర్వాత పూజ చేసినప్పుడు టెంకాయ కొట్టేసి ఇంట్లోనూ మళ్ళీ గుడికి పోదాము. అన్నీ క్లీన్ చేసేకే నాకు అంతసేపు అయింది. 1 అవర్ కావాలా, మనం ఎంత ఫాస్ట్గా చేసినా 1 అవర్లో దేవుని సామాన్లు అన్నీ దేవుని రూమ్ అంతా కడిగి చేసుకునేకి అప్పుడు నాకు సాటిస్ఫై అవుతుంది, క్లీన్ అయితేనే. నేను పండగ పూట్ల ఇండ్లు ఒకటే కాదు, వాష్రూమ్స్ అన్నీ A to Z, షింక్లు, వాష్ బేసిన్స్ అన్నీ క్లీన్ చేసుకొని నేను పూజ చేస్తే అదొక తృప్తిగా ఉంటుంది పూజ. చూడండి పూజ కూడా చేసేసాను. పూజ చేస్తాడు వీడియో తీయలేదు, నాకు పూజ కొంతసేపు ఉంటుంది కదా, అవన్నీ వద్దులే అని. ఇంతే, పూజ అయిన తర్వాత లాస్ట్లో మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. టెంకాయ కూడా కొట్టేసాను దేవునికి. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత ఇప్పుడు గుడికి పోతాను. గుడికి కూడా కాయ కొట్టిస్తామని టెంకాయ తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. చూడండి గుడికి కూడా పువ్వులు, పండ్లు, టెంకాయ అన్నీ అగరబత్తులు అన్నీ పెట్టుకొని పోదామని పోతున్నాను. నేను మా అబ్బాయి పోతున్నాము. ఆఫీస్ నుంచి 12:30కి వస్తానని చెప్పిన, అంతలోపల నా పని అంతా ముగించుకొని పోతాము. ఇద్దరు పోయి, రష్ ఉంటుంది ఈరోజు గురు పౌర్ణిమ కదా. నేను పోయేటప్పుడు లాస్ట్లో ఇంకొకసారి దేవుని చూసిపోతాను, అది నా అలవాటు. బిగం వేసేకిన ముందు ఒకసారి మళ్ళీ దేవుని చూసుకొని పోయి వాకిలు వేసుకొని మళ్ళీ గుడికి పోయేస్తాము. ఎంత రష్, మరి అంత ఎక్కువేం లేదు, పర్వాలేదు, లైన్ మూవ్ అవుతూ ఉంది. మీకు లైట్గా వీడియోస్ తీసినాను, నేను బయట వీడియోస్ తీయలేకపోతాను, జనం ఉన్నారు ఇక్కడ. ఇక్కడే పూలు అన్నీ అమ్ముతుండ్రి, క్యూలోనే ఉన్నాం మేము కూడా. చూడండి క్యూలో పోతున్నాము. ఇంకా దేవుని అంతా చాలా బాగా చేసిండ్రి, హోమాలు చేసిండ్రి. మేము కూడా హోమాలంతా మొక్కొని అక్కడ పేలాలన్నీ పెట్టింటారు కదా హోమంలో వేసి దేవుని మొక్కొని వచ్చినాము. చాలా మంచి వైబ్స్ ఉంటాయండి దేవుని గుడికి పోతే. ఇంత నీట్ డెకరేషన్, అన్ని వెజిటేబుల్స్తో దేవునికి డెకరేషన్ చేసినారు. పైనంతా మామూలు చూపిస్తాను మీకు, ఎంత బాగా చేసినారు. ఇది గేట్ లోపల హోమం చేసి లోపల గుడి ఉంది. లోపలికి మనం పోయే వాళ్ళంతా ఇక్కడ బయట మొక్కొని లోపల మళ్ళా దేవుని మొక్కునేది. ఇక్కడ చూడండి బియ్యము ఏమన్నా దేవునికి ఇచ్చేవాళ్ళు బియ్యము, బ్యాళ్ళు అన్నీ ఇవ్వచ్చు. మనం కందిపప్పు అట్లా కూడా ఇవ్వచ్చు. మన పేరు రాసిస్తారు, వాళ్ళు ఒకరోజు భోజనానికి వాడతారు. వారం గురువారము భోజనాలు పెడతారు కదా, అప్పుడు రష్. చూడండి ఇక్కడ డెకరేషను చాలా బాగా చేస్తారు. ఇక్కడ చిన్న టెంపుల్ అయినా కూడా దూరం ఉన్నాయి పెద్దవన్నీ, అందుకే ఇంటి దగ్గరలో ఉండేదానికే మేము పోయింటిమి. చూడండి అన్నీ టమాటాలు, వంకాయలు, కాలీఫ్లవర్లు అన్నిటితో ఎంత నీట్గా డెకరేషన్ చేశారు. ఇక్కడ బయట మార్నింగే హోమాలన్నీ జరిపి అవనం అంతా అయిపోయి పూజలన్నీ అయిపోయినాయి బయట. తర్వాత లోపల బాబాకి పూజ చేసినారు. మేము కూడా ఇక్కడంతా పోయి హోమగుండంలోకి అన్నీ వేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే ఇక్కడ బాగా అంతా మొక్కొని మనము దేవుని దండం పెట్టుకొని లోపలికి పోదాము.
రష్ ఉంది. నేను వీడియో చేస్తాను, కొంచెం క్లిప్పింగ్స్ తీసుకుంటాను. అక్కడ వాళ్ళు క్యూని మూవ్ చేస్తున్నారు. త్వరగా క్యారెట్లు చూస్తున్నారు, కనిపిస్తున్నారు. నీట్గా డెకరేషన్ చేసారు, అన్ని వెజిటేబుల్స్ ఎప్పుడు అలాగే చేస్తారండి. ఇక్కడ బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే చేసిండ్రి. మేము లాస్ట్ ఇయర్ ఈవినింగ్ పోయింట్మి. దేవుని దగ్గర ఎక్కువ ఫొటోస్ తీయలేదు, నేను అంతే తీసి ఇంకా భోజనాలు కూడా పెడుతున్నారని పోతున్నాము. ముద్ద, రాగి ముద్ద, అన్నము, సాంబారు, మళ్ళీ శనగలు, ఇది కూర చేసినారండి. బాగా చేశారు, అన్ని వంటలు చేయించి స్వీట్ ఒకటి అందరికీ పెడుతున్నారు. మరి ఎక్కువ రష్ లేదు కదా అని ఇంకా పోయి భోంచేసుకొని వద్దామని 12 గంటలైంది. మేము కూడా భోంచేసుకొని ఇంటికి వచ్చేస్తాము. ఇలా మేము ఇంట్లో ఇంకా భోంచేయాలి. ఇంతే అండి గురు పౌర్ణిమ రోజు వీడియో. మీరు కూడా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి.